సోలార్ ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్ లో సగం మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైన ఒక క్లారిటీ వచ్చేసింది. 34 మ్యాచ్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ జట్టు అగ్రస్థానంలో నిలవగా పంజాబ్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. అయితే ఈ క్రమంలో ఒక వార్త ఐపీఎల్ ఫ్రాంచైజీలతో పాటు బీసీఐలో కలకలం రేపింది. హైదరాబాద్ కేంద్రంగా ఒక బిజినెస్ మ్యాన్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. దీంతో ఒక్కసారిగా అభిమానులు కూడా షాక్ అయ్యారు. తాజాగా దీనిపై రాచకొండ సీఐ క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ కు చెందిన ఒక పంటర్ ఐపీఎల్ క్రికెటర్లను ఫిక్సింగ్ లోకి లాగుతున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఫిక్సింగ్ కోసం ఒక బిజినెస్ మ్యాన్ ఖరీదైన గిఫ్టులు, జ్యువెలరీ ఆఫర్ చేస్తున్నాడని ఐపీఎల్ టీంలు బస చేసే హోటళ్లకు వెళ్లి అక్కడ లాబియింగ్ ప్రయత్నిస్తున్నాడంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. ఫిక్సింగ్ కు హైదరాబాద్ వ్యాపారవేత్త ప్రయత్నిస్తున్నారంటూ వచ్చిన కథనాలు అవాస్తవమంటూ రాచకొండ సీఐ సుధీర్ బాబు తేల్చేశారు. అయితే బీసీసీఐ నుంచి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం లేదని, అలర్ట్ రాలేదని ఆయన అన్నారు. క్రికెట్ బజ్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవం. ఉప్పల్ స్టేడియంకి గాని, ఆటగాళ్లు బస చేసిన హోటల్ కు గాని అనుమానితులు ఎవ్వరూ రాలేదని ఆయన పేర్కొన్నారు.